బీఆర్ఎస్ నేత ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను మసబ్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లో నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులిచ్చేందుకు పోలీసులు వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ తలుపులు తెరవలేదు. విషయం తెలుసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధుల అడ్డగింతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొంతమందిపై గతంలో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి డోర్లు కొట్టి తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. తనకు నోటీసులు ఇవ్వలేదని, ఎఫ్ఐఆర్లు తన పేరు లేకపోయినా అక్రమంగా తన్ను అరెస్ట్ చేస్తున్నారని ఎర్రోళ్ల ఆరోపించారు. అరెస్ట్ చేస్తా ఉన్నారు. అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు. ఇలా కేసు ఎఫ్ఐఆర్ లో పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు.